Hi guys, welcome back to my YouTube channel. I have took a small break, but I came back with a new video which is perspectives and issues in deep learning. Perspectives అంటే మెథడ్స్ అండి, మెథడ్స్ ఇష్యూస్ ఏంటి డీప్ లెర్నింగ్లో అనేది తెలుసుకోవడమే ఈరోజు కాన్సెప్ట్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం వ్యూ చేస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్. డీప్ లెర్నింగ్ లో మనకి చాలా ఫీల్డ్స్ ఉంటాయి, లైక్ కంప్యూటర్ విజన్, న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ అండ్ అటోనమస్ సిస్టమ్స్ అనేవి. సో ఈ ఫీల్డ్స్లో మనకి ఎలాంటి మెథడ్స్ ఇష్యూస్ ఉంటాయి అనేదే మన కాన్సెప్ట్ ఈరోజు. మనం ఇప్పుడు కీ పర్స్పెక్టివ్స్ ఇన్ డీప్ లెర్నింగ్ చూద్దాం. డీప్ లెర్నింగ్లో ఉన్న కీ మెథడ్స్ ఏంటా అని చూద్దాం. ఫస్ట్ వచ్చేసి డేటా డిపెండెన్సీ అండి. డేటా డిపెండెన్సీ అంటే ఏంటంటే మనకి లార్జ్ అమౌంట్ ఆఫ్ హై క్వాలిటీ లేబుల్డ్ డేటా అనేది కావాలి. సో డేటా కోసం మనం డిపెండెన్సీ అనేది ఎక్కువ ఉంటుంది డీప్ లెర్నింగ్లో. నెక్స్ట్ వన్ వచ్చేసి మోడల్ ఇంటర్ప్రిటబిలిటీ. మోడల్ ఇంటర్ప్రిటబిలిటీ అంటే ఏంటంటే ఇది చాలా కష్టం. ఏదన్నా ఒక మోడల్ని ఇది డెసిషన్ మేకింగ్ కోసం ఏ మోడల్ తీసుకోవాలనేది అండర్స్టాండ్ చేసుకోవడం, క్యాపబిలిటీ ఆఫ్ బీయింగ్ అండర్స్టాండ్ అనేది లెస్గా ఉంటుంది డీప్ లెర్నింగ్లో. సో దీన్ని అందుకే బ్లాక్ బాక్స్ అని క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ ఎథికల్ కన్సర్న్స్. దీంట్లో ఇట్ ఈస్ పొటెన్షియల్ ఫర్ బయాస్ అండ్ డిస్క్రిమినేషన్కి బయాస్కి ఇది పొటెన్షియల్గా ఉంటుంది. నెక్స్ట్ రొబస్ట్నెస్, దృఢత్వం. ఇట్ ఈస్ అంటే దీంట్లో దృఢత్వం చాలా తక్కువే. రొబస్ట్నెస్ అంటే ఇట్ ఈస్ అ ప్రాపర్టీ ఆఫ్ బీయింగ్ స్ట్రాంగ్ అండ్ హెల్దీ అంటాం. అంటే ఏదైనా అడ్వర్సరియల్ అటాక్స్ ఏమన్నా ఉంటే దానికి ఈజీగా ఆ అటాక్స్కి గురవుతుంది. వల్నరబుల్ అంటే వీక్నెస్ అని. ఇట్ హ్యాస్ అ వీక్నెస్ టు అడ్వర్సరియల్ అటాక్స్ అని. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్. దీంట్లో హై కాంపిటేషనల్ అండ్ ఎనర్జీ కాస్ట్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఎనర్జీ కాస్ట్, ఎనర్జీ కన్జంప్షన్, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్కి తొందరగా గురవుతాయని. ఈ 5 కీ పర్స్పెక్టివ్స్ మనకి డీప్ లెర్నింగ్లో ఉన్నాయి. దీనివల్ల సమ్వాట్ మనకి ఈ మోడల్ అనేది, ఈ ప్రాసెస్ అనేది కొంచెం మనకి కాంప్లికేటెడ్గా అవుతుంది. నెక్స్ట్ ఛాలెంజెస్లో కూడా సేమ్ పర్స్పెక్టివ్స్ లానే ఫస్ట్ది డేటా డిపెండెన్సీ. మనకి ఎక్కువ అమౌంట్లో లార్జ్ డేటా సెట్స్ అనేవి అవసరం అవుతాయి. సో ఇదంతా మనం ఎక్వైర్ చేసుకోవాలంటే టైం కన్జ్యూమింగ్ అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ కాస్ట్ అనేది ఎక్కువ పెట్టాలి. సో డేటా డిపెండెన్సీ అనేది వన్ ఆఫ్ ది ఛాలెంజ్ ఇన్ డీప్ లెర్నింగ్. నెక్స్ట్ ఏంటంటే ఇంటర్ప్రిటబిలిటీ. ఆల్రెడీ ఇందాక డిస్కస్ చేసాం. దీంట్లో డిఫికల్ట్గా ఉంటుంది. ఏదైనా మోడల్ని డెసిషన్ మేకింగ్ ప్రాసెస్కి అండర్స్టాండ్ చేయాలంటే ఇట్ ఈస్ కాంప్లికేటెడ్ అని. నెక్స్ట్ బయాస్ అండ్ ఫెయిర్నెస్. మోడల్ అనేది మనకి బయాసెస్ని లైక్ ఫ్రమ్ ట్రైనింగ్ డేటా దీనికోసం ఇన్హెరెంట్గా ఉంటుంది. అంటే అన్ఫెయిర్ అవుట్కమ్ అనేది ఇస్తుంది అనమాట. ఎప్పుడైనా మనకి యూజర్ అనేవాడికి, క్లయింట్కి మనకి ఎలా ఉండాలి, ఏదన్నా ఒక సిస్టమ్ మనం యూజ్ చేయాలంటే అది మనకి అనుగుణంగా ఉండాలి, అంతే కదా. సో దాని నుంచి మనం ఫెయిర్ అవుట్కమ్ని మనం ఆశిస్తాం. నెక్స్ట్ అడ్వర్సరియల్ వల్నరబిలిటీ అంటే వీక్నెస్. ఏదన్నా ఒక అటాక్ అయితే దానికి వీక్గా ఉంటుంది, ఈజీగా స్పందిస్తుంది అనమాట. స్మాల్ డెలిబరేట్ చేంజెస్ టు ఇన్పుట్ డేటా కెన్ మిస్లీడ్ మోడల్స్. వల్నరబిలిటీ అంటే వీక్నెస్. నెక్స్ట్ కాంపిటేషనల్ రిసోర్సెస్. మనకి డీప్ మోడల్స్కి ట్రైన్ చేయాలంటే మనకి హై కాంపిటేషనల్ పవర్ అనేది కావాలి. ఎన్విరాన్మెంటల్ కన్సర్న్స్ అనేది రేజ్ అవుతుంది అనమాట. సో దీస్ ఆర్ ద ఛాలెంజెస్ ఇన్ డీప్ లెర్నింగ్. మీరు ఛాలెంజెస్ కింద పర్స్పెక్టివ్స్ రాసిన ఏం కాదు, ఎందుకంటే ఆల్రెడీ సేమ్ ఉన్నాయి రెండు. మనకి రీసెంట్లీ ఎమర్జింగ్ ఇష్యూస్ ఏంటి డీప్ లెర్నింగ్లో చూద్దాము. ఫస్ట్ అడ్వర్సరియల్ అటాక్స్. అడ్వర్సరియల్ అటాక్స్ అంటే నేను ఆల్రెడీ చెప్పాను, స్మాల్ డెలిబరేట్ చేంజెస్ ఉంటాయి ఇన్పుట్లో, దానివల్ల మన మోడల్ అనేది మిస్లీడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. దీన్ని అడ్వర్సరియల్ అటాక్ అంటాము. ఈ అటాక్ అనేది రీసెంట్లీ ఎమర్జింగ్ ఇష్యూ అనమాట డీప్ లెర్నింగ్లో. నెక్స్ట్ డేటా ప్రైవసీ. మనకి యూజ్ ఆఫ్ పర్సనల్ డేటా. మనకి ట్రైనింగ్ మోడల్లో మనం పర్సనల్ డేటా యూజ్ చేయడం వల్ల దాంట్లో డేటా ప్రైవసీ అనేది కన్సర్న్.
సో దిస్ ఈజ్ ఆల్సో ఎన్ ఎమర్జింగ్ ఇష్యూ. నెక్స్ట్ ఏంటంటే జనరలైజేషన్లో ఏంటంటే మన మోడల్స్ అనేవి సరిగ్గా వర్క్ అవ్వవు. సమ్ టైమ్ ఇట్ డస్ నాట్ పర్ఫామ్ వెల్. అంటే లైక్ అన్సీన్ డేటా ఆర్ డిఫరెంట్ కాంటెక్స్ట్లో ఈ జనరలైజేషన్ అనేది ఒక ఇష్యూ మనకి వస్తుంది. దిస్ ఇస్ ఆల్సో ఏ ఎమర్జింగ్ ఇష్యూ. నెక్స్ట్ సస్టైనబిలిటీ. హై ఎనర్జీ కన్జంప్షన్ కానీ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ కానీ ట్రైనింగ్ లార్జ్ మోడల్స్ మీద ఇంపాక్ట్ అవ్వడమే సస్టైనబిలిటీ అంటారు. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ టుడేస్ క్లాస్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.